ప్రస్తుత పరిస్థితుల్లో దేశం బాగుపడాలంటే సరైన నేత రావాలని, అలాంటి నేత కేవలం మోడీయేనని గాయని స్మిత వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మోడీకి మద్దతుగా ఒక పాటను చిత్రీకరించారు. వేక్ ఆఫ్ ఇండియా అనే పేరుతో రూపొందించిన ఈ ఆల్బమ్ ను భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు హరిబాబు తాజాగా విడుదల చేశారు. స్వతంత్రమంటే గండు దోచుకుని గంతులేయడమా, గణతంత్రమంటే ప్రాణభయంతో పరుగు తీయడమా, ప్రజాస్వామ్యమంటే 7 దశాబ్దాల గుండెని దేశభక్తితో నింపుతున్న నేత, గుజరాత్ రాతని ఆత్మశక్తితో మార్చని విధాత, సొంత మేలునే మరిచి ఉరికిని యువకుడైన తాత, అతడి రాకతో మూగబోయే అవినీతి గొంతుకుతా, దారి దారిని రహదారిగా చేసిన చరిత, ఊరి ఊరిలా తన విద్యుత్ కాంతుల ఘనత, మన పటేలు మళ్ళీ పుట్టాడాని పించేందా, సంకల్పంతో నిలిచినాడు ఈ రాజకీయ అవధూత, అడుగడుగడుగుడు ఇలాంటి ప్రగతిని కనాలి అనుకుని ఉన్నది అతడిని భరతమాత, నరేంద్రుడే నవ భారత నిర్మాత. మంచి కాలము మించిపోయిన రాదు రాదు మళ్ళీ, తల వంచుతున్న ఈ నల్ల రోజులని చించి పొమ్మనాలి, అస్తులుండకని విస్తూ ఉంది బలమిస్తూ మోడిగాలి, ఈ అస్తవ్యస్తమో హస్తపాలనకి వస్తి తెరపడాలి, మాటతో అవినీతి పునాదులు కదిలి, ఓటు ఓటుతో మన మధ్యన గోడలు పగిలి, జాతిగా ఒకే రీతిగా ఉన్న ముందు గడుగు వేయాలి, పక్క దేశముల ఉగ్రవాదముల విన్నోడుకు మొదలవ్వాలి, నర నర నరముల కణగణ గణముల నమో నమో అని నమో స్మరణమే నిండిన స్ఫూర్తిని రగల్చాలి, దేశం సిగలు పసిడి కలువ పోయాలి.
ఏకైక హోప్. నేను ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా నుంచొని దిస్ ఈజ్ ద రైట్ లీడర్, మనకి ఈ మనిషి లేక దిస్ ఈజ్ ఓన్లీ హోప్ ఫర్ అవర్ కంట్రీ అని ఫీల్ అయిన మొదటిసారి అండి ఇది. అండ్ ఐ థింక్ ఐ టోటలీ ఎండోర్స్ మోదీ గారు. అండ్ ఐ లుకింగ్ ఫార్వర్డ్, కంట్రీ అంతా కూడా ముందుకెళ్ళాలి, డెవలప్ అవ్వాలంటే 100% ఆయనకి రాక తప్పదు. ఇప్పుడు ప్రకటనలు.